ఒక భారీ బడ్జెట్ సినిమా అది రిలీజ్ రోజే థియేటర్లో నుంచి మాయమైపోవడమెలా సాధ్యం? ఈరోజు మనం అట్టహాసంగా మొదలై అర్ధాంతరంగా ఆగిపోయిన అఖండ 2 సినిమా వెనుకున్న అసలు కథేంటో చూద్దాం. డిసెంబర్ 5, 2025 అఖండ 2 థియేటర్లలోకి రావాల్సిన రోజు. ఫ్యాన్స్ అందరూ టికెట్లతో రెడీగా ఉన్నారు. కాని తెరపై బొమ్మ పడలేదు. అసలా రోజు ఏం జరిగింది? ఒక్కసారిగా ఒక సినిమా ఎలా మాయమైపోయింది? రిలీజ్ రోజు పొద్దున్నే వేలాది మంది ఫ్యాన్స్ థియేటర్ల దగ్గరికి వెళ్లారు. కాని అక్కడ వాళ్లకెదురయింది నిరాశే. షోలు క్యాన్సిల్ అయ్యాయని తెలిసింది. సోషల్ మీడియాలో ఏమో ఒకటే కన్ఫ్యూజన్. ఎందుకిలా అయిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఒక్కసారి చూడండి, పరిస్థితి ఎంత ఫాస్ట్గా మారిపోయిందో. ముందు రోజు రాత్రి వరకు పెయిడ్ ప్రీమియర్ల గురించి ప్రమోషన్లు జరిగాయి. తెల్లారేసరికి ప్రీమియర్లు క్యాన్సిల్ అయ్యాయన్న వార్తలు. ఇక మధ్యాహ్నానికి ఏకంగా సినిమానే పోస్ట్పోన్ చేస్తున్నామని ప్రొడక్షన్ కంపెనీ చెప్పేసింది. అంటే కేవలం కొన్ని గంటల్లోనే ఆ పండగ వాతావరణమంతా నీరుగారిపోయింది. ఇంతకీ ఈ సినిమా ఆగిపోవడం ఎందుకో ఇంత పెద్ద న్యూస్ అయింది? ఎందుకంటే దీనిమీదున్న అంచనాలు మామూలుగా లేవండి. అవి ఆకాశాన్ని దాటేశాయి. ఇక ఆ అంచనాలకు మరింత ఆజ్యం పోసిందెవరో కాదు, సినిమా నిర్మాత అనిల్ సుంకర. ఆయన స్వయంగా నేను కొన్ని సీన్స్ చూశాను, ఫ్యాన్స్కు థియేటర్లలో పూనకాలే అని చెప్పారు. ఇంకేముంది, ఈ యొక్క మాటతో హైప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆలోచించండి, బాలకృష్ణ అఘోరా గెటప్, బోయపాటి మాస్ డైరెక్షన్, థమన్ బీజిఎం, ఈ కాంబినేషన్ ఎలాంటి వండర్ క్రియేట్ చేసిందో మనం అఖండలో చూశాం. ఇప్పుడు దానికి సీక్వెల్ అంటే ఇక ఊహించుకోవచ్చు. అందుకే అఖండ 2 2025లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి ఇంత పక్కాగా ప్లాన్ చేసిన సినిమా, అన్ని సెట్టైన సినిమా ఎందుకు ఆగిపోయింది? ప్రొడక్షన్ హౌస్ 14 రీల్స్ ప్లస్ వాళ్లు చెప్పిన కారణాలు వింటే ఉన్న కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిందే తప్ప క్లారిటీ రాలేదు. ఒకసారేమో తప్పనిసరి పరిస్థితులు అన్నారు, కాసేపటికేమో టెక్నికల్ ఇష్యూస్ అన్నారు. అంటే ఈ రెండూ వేర్వేరు సమాధానాలు వింటుంటేనే మనకొకటి క్లియర్గా అర్థమవుతుంది, అసలు కథ వేరే ఏదో ఉంది, దాన్ని బయటికి చెప్పట్లేదు అని. మరి ఆ అసలు కథ ఏంటి? అదే ఈ 28 కోట్ల వివాదం. ఇది టెక్నికల్ సమస్య కాదు, కోర్టు గొడవ. సో ఈ మొత్తం సమస్యకు మూల కారణమేంటంటే అఖండ 2 నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్కి అలాగే మీడియా దిగ్గజం ఈరోస్ ఇంటర్నేషనల్కి మధ్య చాలా కాలంగా ఉన్న ఒక పాత డబ్బు గొడవ. ఈరోస్ ఇంటర్నేషనల్ ఏం చేసిందంటే నేరుగా మద్రాస్ హైకోర్టుకు వెళ్లి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకుంది. సింపుల్గా చెప్పాలంటే కోర్టు జోక్యం చేసుకుని ఫస్ట్ మీ డబ్బుల గొడవ తేల్చుకోండి, అప్పటిదాకా సినిమా రిలీజ్ చెయ్యడానికి వీలులేదు అని ఆపేసింది. మరి ఆ గొడవ ఎంత డబ్బు గురించో తెలుసా? సుమారు 28 కోట్ల రూపాయలు, దానికి వడ్డీ అదనం. ఈ మొత్తం మాకు 14 రీల్స్ ప్లస్ బాకీ ఉంది అని ఈరోజు వాళ్ల వాదన. ఇంత పెద్ద మొత్తమే అఖండ 2 విడుదలకు బ్రేకులు వేసింది. చూడండి ఇదంతా ఎలా జరిగిందో. ఒక పాత గొడవ, ఒక మధ్యవర్తిత్వ నిర్ణయం, దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం, ఫైనల్గా స్టే ఆర్డర్. ఈ లీగల్ స్టెప్స్ అన్నీ కలిసి థియేటర్లలో జరగాల్సిన అఖండ జాతరను ఆపేశాయి. సరే, అంతా బాగానే ఉంది కాని ఇప్పుడు అఖండ 2 పరిస్థితి ఏంటి? సినిమా వస్తుందా రాదా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే సినిమా క్యాన్సిల్ అవ్వలేదు, జస్ట్ హోల్డ్లో ఉంది. కాని థియేటర్, ఓటీటీ, టీవీ ఎక్కడా రిలీజ్ చేయడానికి వీల్లేదు. సినిమా ఫ్యూచర్ ఇప్పుడు పూర్తిగా లాయర్ల చేతుల్లో, ఆ డబ్బు సెటిల్మెంట్ చర్చల్లో ఉంది. సో ఫ్యాన్స్ అఖండ 2 సినిమాను చూడాలంటే ఉన్న ఏకైక దారి ఈ రెండు కంపెనీలు తమ కోట్ల రూపాయల గొడవను సామరస్యంగా పరిష్కరించుకుని కోర్టు నుంచి స్టే ఆర్డర్ను తీయించుకోవడమే. ఈ మొత్తం వ్యవహారం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఇద్దరు వ్యాపారవేత్తల మధ్య ఉన్న ఆర్థిక గొడవ కోట్ల పెట్టుబడిని, వందలాది మంది టెక్నీషియన్ల కష్టాన్ని, లక్షలాది మంది అభిమానుల ఎదురుచూపులను ఎలా ఆపేయగలదో చూశాం కదా. మరి ఇలాంటి సందర్భాల్లో నిజంగా నష్టపోయేది ఎవరు? ఆ నిర్మాతులా, లేక తమ అభిమాన హీరోను స్క్రీన్ మీద చూడాలని ఎదురుచూసే